ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది. స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో. మోడీ గారు అంటున్నారు నయా భారత్ నిర్మిస్తామంటున్నారు. మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, ఏది నయా భారత్, ఏమిటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి నయా భారత్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా భారత్. మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాచుకోవడమే మోడీ గారి నయా భారత్. ఒక గోద్రా అయినా ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి నయా భారత్. ఈ రోజుటి వరకు కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు. అదేనా మోడీ గారి నయా భారత్? దేశాన్ని గుప్పెట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ బినామీలుగా ఉన్న బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి నయా భారత్. మోడీ గారి నయా భారత్ అంటే దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా? ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను, లేకపోతే మోడీ గారిని బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్లలో పెట్టడం, కేసులు పెట్టడం, లేదా వాళ్ళ మీద ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, సిబిఐని ఉసిగొల్పడమే మోడీ గారి నయా భారత్. ఆఖరికి ఆర్బీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలను కూడా మోడీ గారు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదేనా మోడీ గారి నయా భారత్? మళ్ళీ చెప్తున్నాం, ఇది నయా భారత్ కాదు, ఇది దగా భారత్. భారతదేశం మోడీ గారి చేతుల్లో దగా పడింది, మోడీ గారి చేతుల్లో మోసపోయింది, మోడీ గారి చేతుల్లో, బీజేపీ చేతుల్లో ఈరోజు భారతదేశం బందీ అయ్యింది. కాబట్టే ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటాన్ని రాహుల్ గాంధీ గారు నెత్తినెత్తుకున్నారు. ఈరోజు ఓట్ల చోరీ ఎంత బ్లేటెంట్గా బీజేపీ సిగ్గు లేకుండా చేసిందో, మోడీ గారు బీజేపీ కలిసి ఈసీని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో రాహుల్ గాంధీ గారు చాలా